హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనం 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము చర్చిస్తున్నాము. అందులో నిన్నటి క్లాస్లో మనము 11వ అధ్యాయంలో మొత్తం సమ్మరీ అంతా చూసాము. ఏమేమి ఉన్నాయనేది, ఏమేం సెక్షన్స్ ఉన్నాయనేది చూసాము. ఇంకా మొట్టమొదటి శ్లోకం కూడా మనం అర్థం చేసుకున్నాం. సో ఇవాళ 2 మరియు 3వ శ్లోకాలు మనం చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. ఇంకా లాస్ట్లో అన్నమాచార్యుల వారి యొక్క మంచి భజన ఉంది, దాని గురించి మనం కొంచెం చర్చిద్దాం. ఓకే. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. 2వ శ్లోకము ఇంకా 3వ శ్లోకము రెండు ఎవరైతే చదవాలనుకుంటున్నారో దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఓకే, అరుణా కుమారి గారు చేశారు. ఇంకెవరైనా ఉన్నారో కొత్త వాళ్ళు, ట్రై చేయని వాళ్ళు ఇప్పటిదాకా? రాజ్ కుమార్ ప్రభు ఎస్ ప్రభు. చదువుతారా? ఎస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి ప్రభు, స్క్రీన్ మీద ఉంది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యపం. భావం. ఓ కమలనేత్రుడా, ప్రతి జీవుని జనన మరణాలను గురించి వివరముగా నీ నుండి విన్నాను. నీ అవ్యయమైన మహిమలను అనుభూతము చేసుకున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. పై వచ్చే శ్లోకం కూడా చదవండి. ఏవమేతద్ యతత్వాత్మాం ఆత్మానం పరమేశ్వర దృష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులోకి నీవు ఏ విధంగా ప్రవేశించావో నేను చూడగోరుతున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను చూడాలని అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు చదివినందుకు. సో ఇక్కడ ఒక అద్భుతమైన పదాన్ని అర్జునుడు ఉపయోగించారనమాట. ఫస్ట్ టైం 11వ అధ్యాయం, రైట్? అదేంటి? కమలనేత్రుడా అని చెప్తున్నారు ఇక్కడ, రైట్? సో ఏ విధంగా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేశారు 10వ అధ్యాయంలో, తను అన్నిటికీ మూలము, అన్నిటికీ స్తోత్రము అని. దాని తర్వాత అర్జునుడు కొంచెము చాలా ఆనందపడ్డారు. ప్రభుపాదుల వారి తాత్పర్యంలో చెప్తున్నారనమాట. ఆ ఆనందంలో, ఆ తన్మయత్వంలో కృష్ణుణ్ణి ఓ కమల నేత్రుడా అని చెప్పారు. ఇంకా ఈ యొక్క విషయము శాస్త్రాలలో కూడా పదే పదే రిపీటెడ్గా ఉందన్నమాట. భగవంతుడి అన్ని అవ్యయాలు ఏవైతే ఉన్నాయో అవి దివ్యమైనవి, రైట్? ఇంకా అవి ఎప్పుడు కూడా కమలంతో దాన్ని పోల్స్తారనమాట, రైట్? సో
పాదపద్మములు అని అంటారు. అంటే పాదాలను కూడా పద్మతో పోలుస్తారు, అంటే కమలము, రైట్? కళ్ళతో కూడా ఆ, నయనార విందము, కమల నయన అని అంటారు, ముఖార విందము అంటారు. సో ఆ విధంగా భగవంతుడి అన్ని అవ్యయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కమలంతో పోల్స్తారు. ఎందుకంటే భగవంతుడి శరీరము దివ్యమైనది, ఇంకా చాలా చాలా అందమైనటువంటిది. ఇది కేవలం అర్జునుడు అనడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కుంతీదేవి ప్రార్థనలలో కూడా కృష్ణాయ వాసుదేవాయ అనే ఆ శ్లోకము తర్వాత ఏమొస్తుంది ఎవరికైనా తెలుసా? అన్మ్యూట్ చేసి చదవండి. కృష్ణాయ నమో వాసుదేవాయ పంకజమా నమో పంకజనాభాయ నమో నమో పంకజనాభాయ పంకజనాభాయ నమో పంకజ నమో పంకజ నేత్రాయ నేత్రాయ నమస్తే పంకజాంగ్రే ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరెవరైతే చెప్పారో చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. నైస్. సో అక్కడ కూడా మీరు చూడండి, కుంతీదేవి నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. నమ పంకజనాభాయ, పంకజనాభి, పంకజనేత్ర, పంకజాంఘ్రయే, పాదపద్మములు. సో ఈ విధంగా అంతా పంకజ పంకజ అని చెప్తున్నారు. సో పంకజ అంటే ఆ, కమలము, రైట్? సో ఆ విధంగా కుంతిదేవి ఇంకా అనేక చోట్లలో ఈ విధంగా భగవంతుడి యొక్క వివరణ వస్తుందన్నమాట. సో అర్జునుడు కూడా కొంచెం తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఆ విధంగా కమల నేత్రుడా అని ఆ విధంగా చెప్పారు. లేకపోతే సంస్కృత పదం ఏంటి శ్లోకంలో? కమల పత్రాక్ష అనే పదాన్ని ఉపయోగించాడనమాట. అలా అదొకటి ఇక్కడ మనం తెలుసుకుంటాము. ఇంకా ఇందులో ఇంకో విషయం మనము అర్థం చేసుకుంటాం ఏంటంటే, అర్జునుడికి ఎటువంటి ప్రశ్న యాక్చువల్గా లేదు. ఇప్పుడు ఈ రెండవ శ్లోకం తర్వాత మూడవ శ్లోకంలో మనం ఏం చూసాము? అర్జునుడు ఏం చెప్తున్నారు చూడండి, మళ్ళీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఈ మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులోకి నువ్వు ఏ విధంగా ప్రవేశించావు? అవునా, నువ్వు నిజమైన పరిస్థితులు నా చుట్టూ నా ముందు నిలబడి ఉన్నావు, రెండు చేతులు ఉన్నాయి, అవునా, నువ్వు కృష్ణుడివి, రైట్? కానీ నువ్వు ఈ జగత్తులో కూడా ప్రవేశించావని చెప్తున్నావు. మరి ఆ రూపం ఎలా ఉంటుందో అది కూడా చూపించండి. ఎందుకంటే ఆ రూపము ఇంకా మీ ఈ సచ్చిదానంద రూపము వేరు. ఎందుకంటే మీరు నా ముందు నిలబడి ఉన్నారు. సో ఆ రూపం ఎలా ఉంటుంది? ఎలాగైతే జగత్తులో మొత్తం ప్రవేశించి ఉన్నారు, దయచేసి ఆ రూపాన్ని నాకు చూయిస్తారా అని అర్జునుడు ఇక్కడ వేడుకుంటున్నారు. సో ఇన్ ఎసెన్స్, షార్ట్గా చెప్పాలంటే అర్జునుడు ఏమంటున్నారు? ఆ యొక్క విశ్వరూపము, విరాట రూపము ఏదైతే ఉందో అది నాకు చూయించండి. ఎందుకంటే ఆ విశ్వరూపం ద్వారానే భగవంతుడు ఈ పూర్తి జగత్తులో సర్వవ్యాప్తమై ఉన్నాడు, అవునా? సో అది అడిగారనమాట. సో యాక్చువల్గా ఈ అర్జునుడు ఈ విధంగా అడగడానికి వెనకాల కారణం ఏంటి? అనేక కారణాలు ప్రభుపాదుల వారు చెప్పారు తాత్పర్యం నుంచి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, అర్జునుడు భగవంతుడి యొక్క ప్రూఫ్ ఏదైతే ఉందే, కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే ఒక వాస్తవాన్ని స్థాపించడానికి అన్ని ఫ్యూచర్ జనరేషన్లు వస్తాయి. ఈ యొక్క వాస్తవాన్ని స్థాపించడానికి కృష్ణ మీరే గనక ఆ విశ్వరూపాన్ని చూపిస్తే అది ప్రూవ్ అయిపోతుంది. తర్వాత ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు ఎవరు భగవంతుడు అనేది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాసదేవుడు పూర్తి భగవద్గీతలో ఎక్కడ కూడా శ్రీకృష్ణ ఉవాచ అని పెట్టలేదు, ప్రతి చోట భగవాన్ ఉవాచ అని పెట్టాడు. ఆ, ఇంకా మిగతా వాళ్ళందరికీ అర్జున ఉవాచ అన్నారు, ఇంకా ధృతరాష్ట్ర ఉవాచ అన్నారు, సంజయ ఉవాచ అన్నారు. కానీ ఇక్కడ భగవాన్ ఉవాచ, కావాలనే భగవాన్ అని పెట్టారు. ఎందుకంటే కృష్ణుడే భగవానుడు అనే విషయం చాలా క్లియర్గా ఉండాలి, రేపు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. సో అదేవిధంగా అర్జునుడు కూడా ఏం చేశారు? మీరు 10వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా చెప్పారండి. ఇంకా నేను మీ భక్తుడినే, నాకంతా తెలుసు, ఇంకా మీరు చెప్పిన తర్వాత నా శ్రద్ధ ఇంకా పెరిగింది, నో డౌట్, నేను ఒప్పుకుంటున్నాను, అవునా? కానీ ఈ లోకంలో ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు మీ యొక్క ఆ, ఏమంటారు, గొప్పతనాన్ని ప్రశ్నిస్తారు. అర్జునుడు ఏంటి, ఆయన అర్జునుడు మీ పార్టీయే కదా, ఆయన ఒప్పుకున్నాడు, ప్రూఫ్ ఏమైనా ఉందా అని అంటారు. సో అందుకనే వాళ్ళందరి ముందు మీ యొక్క భగవత్తాన్ని, అంటే మీరు భగవంతుడు అనే ఒక విషయాన్ని స్థాపించండి దయచేసి, దానికోసము మీరు విశ్వరూపం చూపించండి అని అడిగారనమాట. సో అర్జునుడికి తనకు సొంతంగా అది అవసరం లేదు. ఇంకా రెండవ విషయం ఏంటంటే, భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క శ్యామ సుందర రూపానికి ఆకర్షితులై ఉంటారు. వాళ్ళకి యాక్చువల్గా విశ్వరూపంలో ఇంట్రెస్ట్ ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వరూపము చాలా భయంకరమైనటువంటి రూపం. అది ఎవరి కోసం ఇస్తారు విశ్వరూపము? ఎవరైతే భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే భగవంతుడికి ఒక దివ్యమైన రూపం ఉంది అని నమ్మని వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళకి ఏదో ఒక రూపం ఉండాలి కాబట్టి విశ్వరూపం ఉంటుందన్నమాట. ఈ విషయము శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు 2వ స్కందంలో. నేను అదే చదువుతున్నాను ఈ మధ్య. సో అక్కడ విరాట రూపం గురించి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. సో అక్కడ చాలా క్లియర్గా చెప్తారు, ఎవరైతే ఆ భగవంతుడి దివ్యమైన శరీరాన్ని అర్థం చేసుకోలేకపోతారో భౌతిక దృష్టి ఉన్నందువల్ల, అటువంటి వాళ్ళకి భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది తెలియాలి. సో అందుకనే ఈ విశ్వరూపం చూస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా చేతులు దండించి ఇలా హోల్డ్ చేసి ప్రార్థిస్తారు. అవునా కాదా? సో అందుకనే ఈ విశ్వరూపం అన్నమాట. ఇది భక్తుల కోసం కాదు. అంటే భక్తులు ఎప్పుడు కూడా విశ్వరూపం చూడాలని కోరుకోరు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, విశ్వరూపం అనేది తాత్కాలికమైనటువంటిది. విశ్వరూపం శాశ్వతమైన రూపం కాదు. ఇప్పుడు నరసింహస్వామి ఉన్నారు, నరసింహస్వామి శాశ్వతమైన రూపం అది. ఎందుకంటే నరసింహస్వామి ఉండేటటువంటి ఒక సెపరేట్ గ్రహం ఉంది వైకుంఠములో. అక్కడ నరసింహస్వామి ఎల్లప్పుడూ నివసించి ఉంటారు. ఇంకా నరసింహస్వామి భక్తి చేసే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుతారు. సో వైకుంఠం అంటే ఒకే గ్రహం కాదు. వైకుంఠంలో వామన దేవుడికి ఒక గ్రహం ఉంది, నరసింహస్వామికి ఒక గ్రహం ఉంది, ఆ, ఇంకా లక్ష్మీనారాయణులు ఉండేటటువంటిది. మరియు కృష్ణుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నారో, మనమందరం చైతన్య మహాప్రభు ఫాలోవర్స్, అవునా? మనం ఆ సంప్రదాయానికి చెందిన వాళ్ళం. సో మనం అందరూ శ్యామ సుందర రూపానికి ఆకర్షితమైన వాళ్ళం, అవునా? రైట్. సో అటువంటి వాళ్ళు గోలోకధామానికి వెళ్తారు. ఎవరైతే శ్రీరామచంద్రుల వారిని ఆరాధిస్తున్నారో, సీతారాముల వారిని, వాళ్ళు అయోధ్యకి వెళ్తారు. సో ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయి, వెరైటీ ఉంది అక్కడ కూడా. సో ఆ విధంగా ఆ, భక్తులు నారాయణుడి రూపం కానివ్వండి, కృష్ణుడి రూపం, దివ్యమైన రూపం కోరుకుంటారు, కానీ ఎప్పుడు కూడా విశ్వరూపాన్ని వాళ్ళు కోరుకోరు. విశ్వరూపము ఈ లోకంలో ఉండేటటువంటి నిమ్నమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత శ్రద్ధ లేదు, ఇంకా అంత దివ్య దృష్టి లేదు. అటువంటి వాళ్ళకి ఒక భగవంతుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ రూపం అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఇలా చేస్తే పై వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కృష్ణుడి భగవంతుడు అనే విషయాన్ని స్వీకరిస్తారు, ఒప్పుకుంటారు. అందుకనే కృష్ణ మీరే దయచేసి చూపించండి, ఆ ఒక్క ఉద్దేశంతో అడగడం అనేది జరిగింది. అర్థమైందా మీకు అందరికీ? అలా. సో దీని అర్థం ఏంటంటే, ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం, ఈ లోకంలో ఎంతోమంది తిరుగుతున్నారు నేనే భగవంతుణ్ణి అని. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ జోకింగ్. సాధువు వేషం వేసుకొని ఎప్పుడప్పుడు ఊర్లలో కూర్చొని ఉంటారు, ఆయనే భగవంతుడు. ఇక ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్తుంటారు, ఆయనే దేవుడు దేవుడు దేవుడు, కాళ్ళు ముక్కండి. సో దయచేసి మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగండి, సార్ ఒక్కసారి విశ్వరూపం చూపించండి సార్. ఒక్కసారి మీరు చూపిస్తే మీ పాదాలకి నా తల స్పర్శిస్తాను. అవునా? సో దేవుడు ఒకవేళ అయితే తను విశ్వరూపం చూపించాలి. ఎందుకంటే కృష్ణుడు దేవుడు, కృష్ణుడు విశ్వరూపాన్ని చూయించాడు, అర్జునుడు చూశాడు, సంజయుడు చూశాడు, దాని వర్ణన ఉంది శాస్త్రంలో. మరి మీరు దేవుడు అని చెప్తున్నారే, మీరు చూపించండి. సో అందుకనే ఇటువంటి చీటింగ్ చేసేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, గురువుని దేవుడి స్థానము ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. గురువుని దేవుడితో సమానంగా పూజించాలి, కానీ తను దేవుడు కాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు దేవుడు, గురువు జీవాత్మ, అవునా? ప్రభుపాదుల వారు చాలా క్లియర్గా చెప్పారు ఈ విషయం మనకి. సో సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే, సాక్షాత్ హరిలాగా మనము గురువుని పూజిస్తాము, ఆరాధిస్తాము. రైట్. హరిత్వ అని చెప్పారు, సాక్షాత్ హరి అనలేదు అక్కడ. సాక్షాత్ హరిత్వేన అన్న, హరిత్వము ఉంది గురులో, తను హరి కాదు. సో అందుకనే ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఈ విధంగా సంస్థ స్థాపించారు, ఎంతోమంది ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఒక రిపోర్టర్ వచ్చి, స్వామీజీ ఆర్ యు గాడ్ అని అడిగారు. హి సెడ్, ఐఎమ్ గాడ్ సర్వెంట్, అండ్ హూఎవర్ సేస్ దట్ దే ఆర్ గాడ్, జిఓడి, దే ఆర్ యాక్చువల్లీ డిఓజీ డాగ్ అని చెప్పారు. సో ఎవరైతే నేను భగవంతుడిని అని అంటున్నారో మానవులు, అటువంటి వాళ్ళు భగవంతుళ్ళు కాదు. ఐఎమ్ ఆల్వేస్ సర్వెంట్ ఆఫ్ గాడ్.
సో ఆ విధంగా ఈ విషయం చాలా చాలా క్లియర్గా ఉండాలి. సో ఈ విధంగా స్టాండర్డ్ సెట్ చేస్తే ఏమవుతుంది, ఫ్యూచర్లో ఎవరు కూడా నేను భగవంతుడని క్లెయిమ్ చేయరాదు. కానీ ఇలా క్లెయిమ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? భగవద్గీత చదవలేదు. అది ప్రాబ్లం అన్నమాట. రైట్. ఇది ఇంకొక పెద్ద ప్రాబ్లం ప్రస్తుతం మన సనాతన ధర్మం హిందూ సమాజంలో. మనమందరం శ్రద్ధావంతులు చాలామంది, అవునా? కానీ పెద్ద ప్రాబ్లం ఏమంటే శ్రద్ధావంతులు కానీ జ్ఞానవంతులు కాదు. పెద్ద ఛాలెంజ్. అందరింట్లో భగవద్గీత ఉంటుంది, కానీ ఓపెన్ చేసి చదవలేదు, అవునా? ఎర్ర బట్టలో ఇలా కట్టేసి పెట్టేశారు సైడ్లో, లైఫ్లో ఓపెన్ చేయలేదు. రోజు ప్రణామం కూడా చేస్తారు, కానీ ఓపెన్ చేయరు. సో అది ఓపెన్ చేసి చదవకపోతే దివ్య జ్ఞానం ఎలా చేరుతుంది, అవునా? సో ఈ విధంగా ఆ ఉద్దేశంతో అర్జునుడు అడిగారు. అర్థమైందా మీకు అందరికీ? సిమిలర్గా ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తికి ఎటువంటి అర్హత ఉండాలనో ఇక్కడ అర్జునుడు స్థాపించడానికి, కృష్ణ మీరు విశ్వరూపం చూపించండి, స్టాండర్డ్ సెట్ అయిపోతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి భక్తుడు ఇంకా శుద్ధ స్థాయిలో ఉన్నాడు అనే విషయాన్ని స్థాపించడానికి కూడా అర్జునుడు మంచి ప్రశ్న అడిగాడు. ఏ అధ్యాయంలో అడిగారు గుర్తుందా? ఇంకా దానికి జవాబు చెప్పారు కృష్ణుడు ఒక 10-15 శ్లోకాలలో చెప్పారు. ఎవరైనా నేను చాలా గొప్ప గురువుని, చాలా గొప్ప భక్తుడిని, భక్తిలో లీనమైపోయాను అని ఎవరైనా అన్నారనుకోండి, తనని గుర్తించాలంటే ఈ లక్షణాలు కనిపించాలి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్న. దండవత్ ప్రణామ్. సెకండ్ చాప్టర్ స్థితప్రజ్ఞ లక్షణాలు ప్రభుజీ. వెరీ గుడ్, నైస్. సో అర్జున స్థితప్రజ్ఞస్య కా ఉవాచ స్థిత సమాధిస్తస్య ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఏదో అర్జునుడికి తెలియదా? ఇది తెలుసు. కావాలని అడిగారు. ఏమన్నారు అర్జునుడు? స్థితప్రజ్ఞుడు అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక ఆధ్యాత్మికవేత్త. తన లక్షణాలేంటి, తను ఎలా మాట్లాడతాడు, తను ఎలా కూర్చుంటాడు, తను ఎలా నడుస్తాడు, కృష్ణ దయచేసి వర్ణించండి. ఉమ్, అప్పుడు భగవంతుడు అద్భుతంగా డీటెయిల్స్ చెప్పారు. రైట్. సో మొట్టమొదటి లక్షణం ఏం చెప్పారు, గుర్తుందా ఎవరికైనా? కెన్ సంబడి టెల్? 2.55. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యైవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే అని చెప్పారు. మొట్టమొదటి లక్షణం ఏంటి స్థితప్రజ్ఞుడిది? తాను మొత్తము ఈ మనస్సులో ఉండేటటువంటి కల్పితమైనటువంటి భౌతిక కోరికల నుండి ఫ్రీగా ఉంటాడు. ఇంకా తను ఆత్మారామ అంటే తను కేవలం బాహ్యమైన ప్రపంచంలో సుఖం వెతకడు, తను లోపల తనకి ఇంకా పరమాత్మకి ఉండేటటువంటి ఆ సంబంధంలోనే సుఖం వెతుకుతాడు. ఇది ఉన్నతమైన లక్షణం ఒక సాధువుకు ఉండేటటువంటిది, ఒక భక్తుడికి ఉండేటటువంటిది, అవునా? సో చూడండి. సో ఆ విధంగా అక్కడ భక్తుడి స్టాండర్డ్ ఏంటో లిస్టు చేశారు, ఇక్కడ భగవంతుడి స్టాండర్డ్ ఏంటో చూయించారు. రెండు స్టాండర్డ్స్ ఉన్నాయి. అందుకనే భగవద్గీత చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. రైట్. ఒక కాలేజ్లో ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ వచ్చాడు, పెద్ద స్పీచ్ ఇచ్చేశాడు. చెయ్యొచ్చు, మీరు మీ జీవితాన్ని మార్చొచ్చు, కమాన్, మీ చేతిలోనే ఉంది, అన్ని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు అనమాట. కొట్టేసి మా భక్తులు కూడా ఒకరిద్దరు వెళ్ళారు అటెండ్ చేయడానికి. అరే మేము కూడా ఇన్ని క్లాసులు ఇస్తాము మోటివేట్ చేయడానికి, ఈయన ఏదైనా కొత్త ట్రై చేస్తున్నాడో చూద్దాము అని వీళ్ళు వెళ్ళారు చూడ్డానికి. వీరు వెళ్ళి చూస్తే ఇదంతా అయిన తర్వాత సైడ్కి వెళ్ళి అక్కడ కిటికీ దగ్గర వెళ్ళి జేబులో నుంచి సిగరెట్ తీసి అని సిగరెట్ తాగుతున్నాడు అనమాట. మా భక్తులు అనుకున్నారు, అరే రే ఏంటి నా ఇంత మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడు, అది ఇది మాట్లాడి సిగరెట్ తాగుతున్నాడు. వెళ్ళి అడిగారు, సార్ మీరు సిగరెట్ తాగుతున్నారు ఏంటి సార్ అంటే, ఏంటంటే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి ఇచ్చి నాకు స్ట్రెస్ అయిపోతుంది, అందుకని సిగరెట్ తాగాల్సి వస్తుంది. మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి ఇచ్చి స్ట్రెస్ అయిపోయిందంట. అబ్బా అబ్బా, చూడండి తన పరిస్థితి ఏంటనేది. అంటే తనే స్ట్రెస్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు, ఇంకే వేరే వాళ్ళని ఏం స్ట్రెస్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. సో అటువంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి మోసపోకూడదు. కృష్ణుడు ఏం చెప్పారు? ప్రజహాతి దాకా మన స్థితప్రజ్ఞుడు అయ్యి ఉంటే తను ఈ విధంగా సిగరెట్ ఆశ్రయాన్ని తీసుకోడు, అవునా? ఎందుకంటే తన మనసు స్థిరంగా ఉంది, తను ఎప్పుడు కూడా లోపలలోనే ఆనందంగా ఉంటాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ విధంగా లక్షణాలు, సో ఆ లక్షణాలు స్థాపించడానికే అర్జునుడు ఈ విధంగా అడిగారు అనమాట. సో అది ఒక కారణము. ఆ, దాని తర్వాత
పర్ఫెక్ట్. ఇంకా మీకు అందరికి తెలుసు, భగవంతుడు ఈ యొక్క పరంపరా సిస్టంలో అర్జునుడిని ఎంచుకున్నారు. ఒప్పుకుంటారా? ఎంత పెద్ద సౌభాగ్యం అర్జునుడు, చూడండి. భగవంతుడు ఒకవేళ వచ్చి ఈ పరంపర నీ ద్వారా నేను స్థాపిస్తున్నాను అని చెప్తే ఎంత గొప్ప విషయం, ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చెప్పారు కృష్ణుడు ఈ విషయం? ఎవరు చెప్తారు? ఒక హింట్ ఇచ్చేస్తాను, 4వ అధ్యాయంలో. ఎక్కడుంది శ్లోకం చెప్పండి. శ్లోకం గుర్తు రావట్లేదు ప్రభుజీ. ఫస్ట్ వివస్వానికి చెప్పాను అని చెప్పినప్పుడు అడుగుతారు అర్జునుడు, అంటే మీరు రైట్, ఇప్పుడే ఉన్నారు కదా, వివస్వానికి ఎలా చెప్పారు అన్నప్పుడు భగవంతుడు చెప్తారు. కరెక్ట్. ఆ, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఫస్ట్ ఆఫ్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహుర్ మనురిక్ష్వాకవే బ్రవీత్. సో అర్జున, ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని నీకు నేను మొట్టమొదటిసారిగా చెప్తున్నానని అనుకోకు. ఈ జ్ఞానాన్ని నేను సూర్యదేవుడికి ఎన్నో సంవత్సరాల క్రితం ఇచ్చాను, ఇదే జ్ఞానాన్ని. ఇంకా వివస్వాన్ అంటే సూర్యదేవుడు, వివస్వాన్ అంటే సూర్యదేవుడు, తనకిచ్చాను. వివస్వాన్ మనవేప్రాహు, మనువుకిచ్చాడు, మను ఇక్ష్వాకుకిచ్చాడు. ఈ విధంగా ఇది పరంపరలో కొనసాగి వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కాల ప్రభావం వల్ల, సకాలేనేహ మహత, కాల ప్రభావం వల్ల పరంపర బ్రేక్ అయిపోయింది. ఒప్పుకుంటారా? కాలం ఎంత శక్తివంతమైనదంటే దాని ప్రభావం వల్ల మంచి మంచి రాజ్యాలు కుప్పకూలిపోయాయి, మట్టి కలిసిపోయాయి. ఆ విధంగా ఆధ్యాత్మిక పరంపరలో కూడా ఒడిదుడుకులు వస్తాయి. అందుకనే కృష్ణుడు ఏమన్నారు? యదా యదా ఈ ధర్మస్యలో సంభవామి యుగే యుగే అని చెప్పారు. ఒకటేసారి వచ్చి చేస్తానని చెప్పలేదు. అరే, ప్రతిసారి రావాల్సి వస్తుంది. అవునా? ఎందుకంటే ప్రతిసారి ధర్మం క్షీణమవుతుంది కాల ప్రభావం వల్ల. సో అందుకనే భగవంతుడు వస్తారు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ, అయితే కృష్ణుడు ఏమంటున్నారంటే ఇది పరంపర ద్వారా వస్తుంది, నేను పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చాను, ఇది బ్రేక్ అయిపోయింది, యోగో నష్ట, యోగము నష్టమైంది. అందుకనే అర్జున మళ్ళీ చెప్తున్నాను, నీ ద్వారా మళ్ళీ పునర్స్థాపిస్తున్నాను. అరే ఎంత సౌభాగ్యం అర్జునుడిది. అర్జునుడు కూడా, అరే నా ద్వారా పునర్స్థాపిస్తున్నారా, అంత అర్హత ఉందా నాకు? అవునా? ఎంత గొప్ప విషయం. సో అర్జునుడి ద్వారా పునర్స్థాపిస్తున్నారు కాబట్టి అర్జునుడు అనుకున్నారు, ఒక పరంపరలో ఉండేటటువంటి వ్యక్తి ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫ్యూచర్ జనరేషన్స్కి ఇది అవైలబుల్ అవ్వాలి. అవునా? ప్రభుపాదుల వారు ఎందుకు గ్రంథాలు రాశారు? తను మంచిగా భగవద్గీత అంతా తెలుసు, జపం చేసి వెళ్ళిపోయేవారు మంచిగా భగవద్ధామానికి. కానీ పరంపరలో ఉన్నటువంటి ఒక నిమిత్తము కాబట్టి, ఒక ఆచార్యులు కాబట్టి, ఫ్యూచర్లో ఈ పరంపర కొనసాగాలి కాబట్టి రేయింబగళ్ళు కష్టపడి వారు భగవద్గీత, భాగవతాన్ని రాశారు. ఇట్ ఈస్ నాట్ అ జోక్. ప్రభుపాదుల వారి బుక్స్ మనం ఎంత అప్రిషియేట్ చేసినా కానీ అంత తక్కువ. రైట్? సో అందుకనే ఇది అసలైన సంపద మనకి భక్తులకి, ఈ బుక్లు, ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి బుక్లు. సో దాన్ని ఎప్పుడు కూడా లైట్గా తీసుకోవద్దు. మనం దయచేసి రోజు కొంచెం చదవాలండి. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు సమయం తీసి అది చదవాలి. చాలా చాలా త్వరగా భక్తిలో ఎదగొచ్చు. అంత శుద్ధ భక్తులు రాసినటువంటి వాక్యాలు చాలా ఉన్నతమైనటువంటివి. సో ప్రభుపాదుల వారు ఎందుకు ఇదంతా రాశారు? ఫ్యూచర్లో పరంపర కొనసాగాలి. అదేవిధంగా ఫ్యూచర్లో కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే వాస్తవాన్ని స్థాపించడానికి అర్జునుడు ఏం చేశారు? మీరే దయచేసి ఆ విశ్వరూపాన్ని చూపించండి కృష్ణ. ఇది మీరు చూయిస్తే అందరికీ క్లియర్ అయిపోతుంది, దాని తర్వాత డౌట్ ఉండదన్నమాట. రైట్? సో ఆ విధంగా ఇటువంటి కారణాల వల్ల అర్జునుడు అడిగారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు అర్జునుడు అడిగిన తర్వాత ఇది ఏదో కృష్ణుడికి తెలియదని కాదు. నేను చాలాసార్లు చెప్తాను, రైట్? మన మనస్సులో ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన మనకు తెలిసేదానికంటే ముందు కృష్ణుడికి తెలిసిపోతుంది. బయటి లోకంలో ఉండే వాళ్ళకి తర్వాత, అది వేరే, అది మనం చెప్తే కానీ తెలియదు వాళ్ళకి. అవునా? కానీ కృష్ణుడికి ఫస్ట్ తెలిసిపోతుంది. సో ఆఫ్ కోర్స్ కృష్ణుడికి తెలుసు అర్జునుడు ఏ భావంతో అడిగారని. అర్జునుడు ఏదో తనకి డౌట్ ఉందని అడగలేదు, తనకు తెలుసు ఫ్యూచర్లో వచ్చే వాళ్ళ కోసం మేలు చేయడానికి అర్జునుడు అడుగుతున్నారు. సరే పర్వాలేదు, అర్జునుడి కోరిక తీరుస్తాను అని కూడా భగవంతుడు ఒప్పుకొని ఈ యొక్క విశ్వరూప దర్శనం చేయిస్తారనమాట. సో ఇటువంటి కారణాల వల్ల
ఆ, అర్జునుడు అడగడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇవాళ మనం ఈ రెండు శ్లోకాలు చర్చించాము, ఎక్కడైతే అర్జునుడు రిక్వెస్ట్ చేస్తున్నారు, రైట్. ఇంకోటి కమలపత్రాక్ష అనే పదం ఉపయోగించారు అర్జునుడు, అవునా, కమల నేత్ర అని. తో చూడండి, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధము, అందులో ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే భగవంతుడు చాలా గొప్పవాడు, అవునా, కానీ భగవంతుడు చాలా మధురమైన వాడు కూడా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో గొప్పవాడు అంటే ఏమవుతుంది జనరల్గా, ఆ, భగవంతుడు ఇక్కడ, మనం ఇక్కడ, అవునా. సో జనరల్గా మనం ప్రణామము, రెస్పెక్ట్ఫుల్ మోడ్లో ఉంటాం, అవునా, మంచిదే. కానీ భగవంతుడు చాలా మధురమైన వాడు కూడా. ఆ, ఎంత మధురమైన వాడు కాకపోతే బృందావనంలో జరిగే లీలలలో ఎక్కడైనా ఆ గోపబాలులు కానివ్వండి, గోపికలు కానివ్వండి, కృష్ణుడిని భగవంతుడిలాగా ఆరాధిస్తున్నారా ఎక్కడైనా? బృందావనంలో ఎవరైనా కృష్ణుడికి ఆరాధన చేస్తున్న అగరబత్తి చూపిస్తున్నారా? చెయ్యరు, అవునా. ఎందుకు? ఎందుకంటే అక్కడ జరిగే లీలలన్నీ కూడా మధురమైనటువంటిది, అవి సాఖ్య భావము, ఇంకా మాధుర్య భావము, వాత్సల్య భావంలో ఉంటాయి కాబట్టి. సో ఆ భక్తులు భగవంతుడి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు, రైట్. సో అందుకనే మధురము కూడా ఉంది, ఇంకా రెస్పెక్ట్ఫుల్నెస్, గౌరవం కూడా ఉంది. రెండు ఉండాలి. మనం ఏదో ఆర్టిఫిషియల్గా మధురంగా బిహేవ్ చేయకూడదు. ఒకసారి ఏం జరిగిందంటే, ప్రభుపాదుల వారు ఇలా టెంపుల్ హాల్లో కూర్చొని ఉన్నారు. సో చాలా మంది భక్తులు వచ్చారు, కొత్త వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రభుపాదుల వారు ఒక క్లాస్లో చెప్పుంటారు, ఏమని, శుద్ధ భక్తులు ఎప్పుడైతే భగవంతుడి దర్శనం తీసుకుంటారో వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, వాళ్ళు ఇలా నేల మీద సర్కిల్ సర్కిల్ కొట్టి ఇలా చేస్తారు, అష్ట సాత్విక వికారాలు వస్తాయి. సో అప్పుడు ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, ఆ, ఇక్కడ భక్తులందరూ కూర్చొని ఉన్నారు, తను అందరి ముందు ఇలా దండవత్ ప్రణామం చేసి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టు ఇలా చేస్తున్నాడు, అదంతా చేస్తున్నాడు అనమాట. సో ఒక ఇద్దరు భక్తులు వెళ్ళారు ప్రభుపాద్ దగ్గరికి, ప్రభుపాద్ ఆ భక్తుని చూసారా, తను మొత్తం తన్మయత్వం వెళ్ళిపోయారు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కింద నేల మీద సర్కల్స్ కొడుతున్నాడు, ఆ, ప్రభుపాద్ అని అలా చెప్పారనమాట. ప్రభుపాదం ఒక 5 నిమిషాలు ఆగు, తన నాటకం ఫినిష్ అయినాక లేస్తాడు వాడు అని చెప్పారు ప్రభుపాదుల వారు, రైట్. సో తర్వాత తను ఇదంతా చేస్తే, అరే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదే, ఇంత ఏడ్చాను నేను, ఇంత యాక్టింగ్ చేశాను, ఎవరు చూడట్లేదని అలసిపోయి తనే లేశాడనమాట. సో ప్రభుపాదుల వారు ఇటువంటిది నకిలీ ప్రదర్శన ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు. అంటే మనము ఆ భగవంతుడితో గౌరవనీయమైనటువంటి సంబంధాన్నే ఫస్ట్ స్థాపించలేకపోయాం, ఇంకా డైరెక్ట్ మధురమైన సంబంధం స్థాపించడానికి జంపు కొడుతున్నాం. సాధ్యమా చెప్పండి? సో అందుకనే ప్రభుపాదుల వారు ఏమన్నారు, ఆల్దో భక్తులకి భగవంతుడికి మధురమైన సంబంధం ఉంటుంది, కానీ ఎప్పుడు ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు, అవునా. మనము నిమ్న స్థాయిలో ఉన్నప్పుడు భగవంతుని ఎలా ఆరాధించాలి, లక్ష్మీనారాయణుడి వలె ఆరాధించాలి అని ప్రభుపాదుల వారు చెప్పారు. వీ షుడ్ వర్షిప్ రాధా అండ్ కృష్ణ ఇన్ ద మూడ్ ఆఫ్ లక్ష్మీనారాయణ. సో లక్ష్మీనారాయణల ముందు ఏ విధంగా మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా దండవత్ ప్రణామం చేసి ఉంటాము, ఆ భావంతో మనము ఆరాధించాలి. అకస్మాత్తుగా అరే కృష్ణుడు నా ప్రేమికుడు అయిపోయాడు, కృష్ణుడు నా కళలోకి వస్తున్నారు, అటువంటి ఆలోచనలు మనం పెట్టుకోకూడదు. అంటే ఇది మంచి ఆలోచన, నో డౌట్, గొప్ప గొప్ప భక్తులకు ఇదే ఉంటుంది. గోపికలు ఎప్పుడు కూడా అదే అనుకున్నారు, కృష్ణుడే నా ప్రేయసి, నా ప్రేమికుడు, తను లేకుండా. కానీ వాళ్ళు గోపికలు చాలా చాలా తపస్య చేసి అక్కడికి చేరారు. ఇంకా మనము తపస్సు చేయకుండా షార్ట్ కట్ కొడితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు గోపబాలులు ఎవరైతే కృష్ణుడితో ఆడుకుంటున్నారో, శ్రీమద్ భాగవతంలో ఒక వర్ణన ఉంది. ఏమని చెప్పారంటే, కృతపుణ్య పుంజ. దాని అర్థం ఏంటి? ఎన్నో 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 తపస్సులు, యజ్ఞాలు, యాగాలు ఇంత చేస్తే వాళ్ళకి అవకాశం వచ్చింది కృష్ణుడితో ఒక ఫ్రెండ్ అవ్వడానికి. ఎన్నో ఎన్నో, ఒకటి రెండు కాదు. ఇంకా మనము షార్ట్ కట్ తీసుకోవాలనుకుంటున్నాం, అలా చేయకూడదు. సో అందుకనే అర్జునుడు కమలపత్రాక్ష ఆ విధంగా అన్నారు, మధురమైన భావంతో అన్నారు, అర్జునుడంత స్థాయిలో ఉన్నారు, నో డౌట్. కానీ మనము కృష్ణుడితో ఎప్పుడు కూడా మనము గౌరవనీయమైన సంబంధం ఉండాలి. అట్ ద సేమ్ టైం కృష్ణుడే నా ప్రాణనాథుడు, ఇంకా కృష్ణుడే నా మిత్రుడు అనే భావం మనకు ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఏది దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కానీ నేను కృష్ణుడితో షేర్ చేసుకుంటాను, అవునా. సో స్వామి ఇంకా ఏమంటారు, సేవకుడి యొక్క సంబంధం మనకు ఖచ్చితంగా ఉండాలి, రైట్. దానితో పాటు ఎప్పుడైతే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామో, అనర్థ నివృత్తి స్టేజ్ క్రాస్ అవుతుందో,
నిష్ఠా స్టేజ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు భగవంతుడు మనకి ఆ సరైనటువంటి ఒక భావాన్ని మనకిస్తారనమాట. మన ఆధ్యాత్మిక జగత్తులో మన స్వరూపం ఏంటి దాన్ని బట్టి భగవంతుడు ఆ స్వరూపాన్ని మళ్ళీ దాని స్వరూప సిద్ధి అంటారు. కానీ ఇది సహజంగా రావాలి, ఇది యాక్టింగ్ ద్వారా రాదు. అవునా? సో అందుకని ఇది ఒక లెసన్ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇందులో ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సెకండ్ ఇంకా థర్డ్ వర్స్లో తీసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రమ్య మాతాజీ చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు విశ్వరూపము తాత్కాలికమని ఎందుకన్నారు ప్రభుజీ? విశ్వరూపం తాత్కాలికం ఎందుకంటే విశ్వరూపము కేవలం ఈ భౌతిక జగత్తుకు చెందినది, అది శాశ్వతమైన రూపం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు ఆ, నరసింహ అవతారం నేను ఆల్రెడీ చెప్పాను, కానీ ఆ రూపం శాశ్వతంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. ఈ విశ్వరూపం ఆధ్యాత్మిక జగత్తులో లేదు, ఇది ఎక్కడ కూడా లేదు, కేవలం భౌతిక జగత్తులోనే. అది కూడా చాలా చాలా తక్కువ మందికి చూపించారు, ఇట్స్ వెరీ లెస్, రైట్? అందులో అర్జునుడు ఒకరు. సో అందుకని ఇది తాత్కాలికం అని అంటే టెంపరీ ఫామ్, రైట్? ఆ విధంగా భగవంతుడు ప్రదర్శిస్తారు, అప్పటిదాకా ఉంటుంది, దాని తర్వాత ఆ రూపం ఉండదన్నమాట. ఓకే మాతాజీ, ఇస్ ఇట్ క్లియర్? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. ప్రభుజీ యశోదమ్మకి చూపించాడు కదా, దాన్ని ఏమంటారు ప్రభుజీ? అది కూడా విశ్వరూపమే. ఎస్, నేను చెప్పాను కదా, ఆ, చాలా తక్కువ మందికి. అందులో అర్జునుడు ఒకరు, యశోదమ్మ ఒకరు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు అనుకుంటా, బట్ చాలా తక్కువ మందికి చూపించారు. సో యశోదమ్మకు కూడా చూపించారు. ఇంకా యశోదమ్మ ఆ యొక్క విశ్వరూపం చూసిన తర్వాత తను ఏమనుకుంటుందంటే, అరే నా కొడుకు ఏదో దయ్యం పట్టిందా, వాడి కడుపులో నోట్లో ఏమేమో కనిపిస్తున్నాయి. చూడండి, వాత్సల్య భావము ఆ గౌరవాన్ని అధిగమించేసింది. ఆ వాత్సల్య భావం లేకపోతే యశోదమ్మ వెంటనే కాళ్ళ మీద పడి కృష్ణుడు పాదాలు కడిగేది, కానీ అది కాలేదు. వాత్సల్య భావం ఎంత ఎక్కువ ఉందంటే, అరే నా కొడుకు వీడు వీడు దేవుడు ఎలా అవుతాడు, నా కొడుకు నేను కన్నాను, ఆ? సో వీడికి ఏదో దయ్యం పట్టింది అని అనుకుంటుంది అనమాట. ఎంత మధురమైన వాత్సల్య లీల. ఎస్. ఇంకెవరికి ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. హరే చెప్పండి. కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ విశ్వరూప దర్శనం తాత్కాలికం అని చెప్పారు కదా ప్రభుజీ. మరి కరెక్ట్. ఇప్పటికీ ఆ ఫొటోస్ ఫ్రేమ్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కదా ప్రభుజీ మధ్య కలియుగంలో? చూడండి, ఫోటో ఫ్రేమ్స్ అయితే ఖచ్చితంగా అది మానవులు క్యాప్చర్ చేసినటువంటిది, రైట్? సో అది అవైలబుల్ గా ఉంటుంది. తాత్కాలికం అనేది ప్రభుజీ, అందుకోసం డౌట్ వచ్చింది. ఎస్ ఎస్, రూపము తాత్కాలికమే. దాని అర్థం ఏంటంటే, సో వాట్ ఐ మీన్ బై దాట్, దీంతో కంపేర్ చేయండి. భగవంతుడి స్టాండర్డ్ అవతారాలు ఏవైతే ఉన్నాయో దాంతో కంపేర్ చేయండి. ఈ విశ్వరూపం అనేది భగవంతుడి దివ్యమైన అవతారాలు ఏవైతే ఉంటాయో ఆ అవతారాల లిస్ట్లో లేదు. ఇది అవతారం కాదు అనే పాయింట్ మాత్రమే నేను కన్వే చేస్తున్నాను. సో ఇది కేవలం టెంపరీ చూపించడానికి అలా చూపించారనమాట. ఓకే. సో ఆఫ్ కోర్స్ ఓకే. ఫోటో క్యాప్చర్ చేసి ఉంటారు, లేకపోతే కొంత చిత్రకారులు దాన్ని మంచి చిత్రం కూడా తయారు చేస్తారు. దట్ ఈస్ ఫైన్. దాట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ పర్మనెంట్. కొందరు ఇళ్లలో పెట్టుకొని పూజ కూడా చేసుకుంటారు ప్రభుజీ. దట్ ఈస్ జనరల్ గా దట్ ఈస్ నాట్ అ వెరీ అథెంటిక్ దిస్ థింగ్. విశ్వరూపాన్ని ఎవరు జనరల్ గా ఆరాధించరు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ప్రభుజీ, మేము చిన్న ఉన్నప్పుడు విశ్వరూప దర్శనం. నాకు అలా గుర్తుంది, అందుకే డౌట్ వచ్చింది. విశ్వరూపము భగవంతుడి గొప్పతనాన్ని అప్రిషియేట్ చేయడానికి ఒకవేళ మనం ఇంట్లో ఫోటో పెట్టుకొని కృష్ణ ఇస్ సో గ్రేట్ ఆ భావం, దట్ ఈస్ ఓకే, రైట్? కానీ అల్టిమేట్గా భక్తి ఏదైతే ప్రత్యేకంగా మనం నేర్చుకునేటటువంటిది చైతన్య మహాప్రభుల వారు మనకు నేర్పింది. మనకు ఆ శ్యామసుందరుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మురళి వాయిస్తారో ఆ కృష్ణుడి పట్ల మనకు ఆకర్షణ కలగాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ ఎస్, ఎవరైనా అలా చేస్తే మంచిదే. ఏదో ఒక రకంగా వాళ్ళు కృష్ణుడిని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఎస్ మాత చెప్పండి. అంటే మా దగ్గర ఒకటి పాతది చాలా ఏళ్ళది భగవద్గీత బుక్ ఉంది. దాంట్లో ఫస్ట్ పేజీ, అదే ఫస్ట్ ఎంట్రన్స్ దాంట్లోనే అది విశ్వరూపం కూడా చూపిస్తాడు ప్రభుజీ అందులో. యా వై నాట్, మన బుక్ లో కూడా ఉంది. ప్రభుపదుల వారు కూడా విశ్వరూపం 11th చాప్టర్ తో సంబంధించినటువంటి ఫోటో కూడా ఉంది, చూడొచ్చు. అదే ఎస్, భగవంతుడి గొప్పతనాన్ని అప్రిషియేట్ చేయడానికి ఇట్ ఈస్ గుడ్, రైట్? అలా. ఇంకా నారదునికి కూడా చూపించాడంట కదా ప్రభుజీ, నారదుని. నారద మునికి చూపించడం నేనైతే ఎప్పుడు వినలేదు. అయి ఉండొచ్చు, మీరు ఎక్కడైనా దానికి రిఫరెన్స్ ఉంటే చెప్పండి. నేనైతే వినలేదు ఇప్పటిదాకా. ఓకే, సరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. ఒక హరే చిన్న కృష్ణ, సందేహం. చెప్పండి నాగలక్ష్మి గారు. శ్రీ చైతన్య మహాప్రభువే కృష్ణుని అవతారం అని ఎలా తెలుస్తుంది ప్రభుజీ? అంటే యా, ఓకే, దిస్ ఇస్ ఇవాళటి క్లాస్తో సంబంధించింది కాదు, కానీ ఖచ్చితంగా ఐ విల్ గివ్ యూ అ వెరీ షార్ట్ ఆన్సర్. ఇంకా మీరు పోయిన క్లాస్ అటెండ్ చేశారా వాసవి కాలనీలో? ఎస్ ప్రభుజీ, అక్కడే నాకు ఒకళ్ళు అక్కడే మీకు అడిగారు, డౌట్ నేను వచ్చింది కదా. చెప్పలేకపోయాను. ఓకే, అంటే నేను నా పై వచ్చే ఫీలింగ్ క్లాస్లో చెప్పలేకపోయాను. నేను ఇప్పుడు ఈ సండేకి నేను దాని ప్రమాణాలు ఏవైతే ఉన్న శాస్త్రాల్లో అనేక పురాణాలలో ఉంది, భాగవతంలో, అవి నేను చెప్తాను. అక్కడ మీకు క్లియర్ అయిపోతుంది. మీతో పాటు చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. అంటే నన్ను అడిగారు, నేను చెప్పలేకపోయాను నైన్, దట్ ఈస్ గుడ్. డౌట్ వచ్చింది. సరే నో నో, దట్ ఈస్ వెరీ గుడ్. ఇంకా ఇదే సందర్భం చైతన్య మహాప్రభుల వారు అవతరించినప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఇదే ప్రశ్న అడిగాడు, ఈ చైతన్య మహాప్రభు కృష్ణుడే అని ఎలా తెలుసు అని. అద్భుతంగా ఈ ప్రశ్న అందరూ అడుగుతారు. అయితే సార్వభౌమ భట్టాచార్య అల్లుడు ఎవరైతే ఉన్నారో గోపీనాథ ఆచార్య, తను మహాప్రభు వాళ్ళ భక్తుడు. సో తను శాస్త్రాల ప్రమాణంగా పెట్టుకుని తను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏ విధంగా ఈయన చైతన్య మహాప్రభు కృష్ణుడే అని సాక్షాత్తు. ఇది అనేక పురాణాలలో ఉంది, ఇంకా శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది. దీన్ని ఛన్నావతారము అని అంటారు. ఛన్నావతారము అంటే హిడెన్ ఇన్కార్నేషన్. హిడెన్ ఇన్కార్నేషన్ అంటే దీనికి ప్రసిద్ధత ఎక్కువగా లేదు. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ, ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ ధర్మాన్ని పరిరక్షించడానికి కృష్ణుడు వస్తారు కదా. మరి అవును, ఇప్పుడు కలియుగంలో చైతన్య మహాప్రభువు అంటే భక్తావతారంగా వచ్చారని చెప్తున్నారు, కానీ ఎలా అంటే అది ఎలాగా అనేది కూడా ఆ ప్రశ్న కూడా అడిగారు నన్ను. ఆ రెండిటికి కొంచెం క్లారిఫై చేసుకున్నాము నాకు అనిపించింది. షూర్, ఐ విల్ క్లారిఫై దట్ ఇన్ ద సండే క్లాస్లో నేను ఆన్సర్ చేస్తాను. మీతో పాటు అందరికీ హెల్ప్ అవుతుంది. ఓకే ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, హరే కృష్ణ. సో మనం ప్రశ్నలు ఇప్పటికీ ఆపేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్నటి క్లాస్లో కొన్ని విషయాలు చెప్తున్నాను, అంటే ఏ కర్మ సిద్ధాంతం గురించి, ఇంకా బంధనల గురించి అండ్ ఎక్సెట్రా. సో అన్నమాచార్యుల వారి భజనలు ఏవైతే ఉన్నాయో అది డైరెక్ట్గా భగవద్గీత మీద ఆధారపడి ఉన్నాయి. ఐ కెన్ గ్యారంటీ ఎవ్రీ అన్నమాచార్య కీర్తన, ఇట్ ఈస్ సచ్ వండర్ఫుల్. అఫ్ కోర్స్ ఆయన శాస్త్రవేత్త, దెర్ ఇస్ నో డౌట్, కానీ జనులకు అర్థమయ్యేటట్టు చాలా సులభంగా అన్నమాచార్యుల వారు 400-500 సంవత్సరాల క్రితం ఆయన తెలుగులో రాశారు, సింపుల్ తెలుగులో. ఇంకా శ్రీ సంప్రదాయంలో దీక్ష తీసుకున్నారు అహోబిల మఠంలో. అహోబిలేశుడు యొక్క కీర్తనలు కూడా చాలా రాశారనమాట. సో చాలా ప్రామాణికమైనటువంటిది. శ్రీమద్ భాగవతంలో ఉండే అనేక లీలలను కీర్తన రూపంలో కూడా ప్రదర్శించారు. ముద్దుగారి యశోద ఉంది, ఇంకా అనేకలు ఉన్నాయన్నమాట. సో అవి అయితే లీలల గురించి. కొన్నింట్లో చాలా తత్వాలు కూడా చెప్పారు, రైట్. సో ఈ యొక్క కీర్తన నాకు చాలా నచ్చింది. చాలా డీప్ తత్వాలు ఉన్నాయి. దీని గురించి చర్చించడానికి వారం కూడా సరిపోదు. ఇంకా నేను ఎక్కడ దీని భాష్యాన్ని చదవలేదు, భాష్యాలు లేవు యాక్చువల్గా. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే భగవద్గీత చదివారో వాళ్ళు ఈ కీర్తన చదివిన తర్వాత యూ కెన్ ఇమ్మీడియట్లీ మేక్అవుట్ దీని గురించి కృష్ణుడు ఎక్కడ చెప్పారు అనేది. యూ కెన్ ఈజీలీ మేక్అవుట్. ఇప్పుడు మనం ఒకటి చూద్దాం, ఇంకా దాంట్లో మీకు ఐడియా వచ్చేస్తుంది దీని గురించి కృష్ణుడు ఎక్కడ ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ భగవద్గీత. నేను ఇప్పటిదాకా ఒక్కటి కూడా కీర్తన చూడలేదు ఎక్కడైతే అది శాస్త్ర విరుద్ధంగా ఉంది, లేకపోతే వైష్ణవ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంది, ఎక్కడ కూడా లేదు. 100%, రైట్. ఇక తను చాలా క్లియర్గా చెప్పారు ఆ వెంకటేశ్వరుడే కృష్ణుడు అని, చాలా క్లియర్గా. ఒక చోట, ఇంకో చోట కూడా ఉంది గోవిందాశ్రిత గోకుల వృంద అని కూడా ఇంకొకటి కూడా ఉంది. అక్కడ చాలా చాలా క్లియర్గా ఆ వెన్నె దొంగ ఎవరైతే ఉన్నారో ఆయనే ఇప్పుడు ఈ తిరుమల పర్వతాల మీద నిలబడి ఉన్నాడు. వెన్నె దొంగ అంటే ఎవరు? కృష్ణుడే, రైట్. నారాయణుడు వెన్నె దొంగతనం చేయరు ఎప్పుడు కూడా, రాముడు వెన్నె దొంగతనం చేయలేదు ఎక్కడ కూడా. ఎస్ ఆర్ నో? సో అన్నమాచార్య వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ హీఈస్ యాక్చువల్లీ కృష్ణ, అండ్ దేర్ ఫోర్ ఆ గోవింద నామాన్ని అక్కడ ప్రసిద్ధం చేశారు. గోవింద అంటేనే కృష్ణుడు. అందుకని అక్కడ వెళ్తే అందరు కూడా, నేను వెళ్ళినప్పుడు కూడా గోవింద గోవింద, దట్ ఈస్ వెరీ కామన్, రైట్. సో గోవింద అంటేనే కృష్ణుడు, రైట్. సో ఆ విధంగా ఇట్ ఈస్ సచ్ అ క్లోజ్ థింగ్ ఫర్ అస్, రైట్. సో నేను స్క్రీన్ మీద లిరిక్స్ డిస్ప్లే చేస్తాను, మనం చూద్దాం దాన్ని. ఐ విల్ నాట్ గో వెరీ డీప్, బట్ జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్తాను, తర్వాత మీరు ఆలోచించండి మంచిగా ఇది విన్న తర్వాత, ఓకే. ఇంకా ఇవి కొన్ని భజనలు ఉన్నాయి ఏవైతే చాలా ఫేమస్ అవ్వలేవు,
సి ఇవన్నీ కూడా ఆణిముత్యాలు లాంటివి. ఒక ఏమంటారు, ఒక పెద్ద బాక్స్లో రత్నాల ఆణిముత్యాలు ఉన్నాయి, అలా పెట్టి ఉన్నాయి. కానీ అది ఎవరైతే తీసి ఓపెన్ చేస్తారో వాళ్ళకి దాని విలువ అర్థమవుతుంది అనమాట. రైట్. సో ఇటువంటి పాటలు చాలా మంది స్టేజ్లలో కూడా పాడతారు. బహుశా దాని మీనింగ్ గురించి ఎవరు మాట్లాడరు, బహుశా వాళ్ళకి తెలియదు కూడా ఏమో మీనింగ్, కానీ పాటలు పాడతారు. ఎందుకంటే అన్నమాచార్యుల వారి పాటలు మంచి శాస్త్రీయ సంగీతంలో అనేక రాగాలకి మంచి అలంకరణ ఉంటుందన్నమాట. కానీ దాని మీనింగ్ ఎప్పుడైతే తెలిసిపోతుందో మనకి, అప్పుడు మన హృదయం కరిగిపోతుంది. అయ్యో, అన్నమాచార్యులు వారు ఇంత పెద్ద విషయం చెప్పారా, నాకు ఇప్పటిదాకా తెలియదు. సో ఈ ఒక్క భజన ఏదైతుందో నాటకమింత నవ్వులకే అనే ఒక భజన ఉంది. రెండవది ఆ, అన్నలంట దమ్ములంట ఆళ్ళంట బిడ్డలంట, దాని గురించి కూడా ఇంకొకటి ఉంటుంది. ఇవి చాలా ఫేమస్గా లేవు. మీరు యూట్యూబ్లో కూడా చూస్తే, గూగుల్లో కూడా ఒక రెండు వీడియోలు దొరుకుతాయి అంతే. దీని గురించి ఎవరు ఎక్కువ పాడలేదు, ఎక్కడ కూడా లేవు. నాకు ఎలాగో దీని లిరిక్స్ దొరికాయి, సో అందుకే నేను డిస్ప్లే చేస్తాను. ఇంకా చాలా చాలా డీప్ ఆణిముత్యాలు అనమాట ఇవి. సో ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఆచార్యులు రాసేటటువంటి కవితలు అవి శాస్త్రాలతో సమానం, దానికి శాస్త్రాలకి తేడా లేదు అని చెప్పారు. రైట్. సో అందుకనే ప్రామాణికమైన ఆచార్యులు ఏదైతే రాశారో అది మనం ఖచ్చితంగా చదవాలి. రైట్. సో జస్ట్ ఐ షేర్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో చాలా చిన్నదే ఇది. ఓకే, మేబీ 2 చరణాలు మనం చూద్దాం. విల్ ట్రై టు సీ. ఓకే. సో ఇక్కడ అన్నమాచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక జీవితం అంతా కూడా యాక్చువల్గా ఒక నాటకం, ఆఖరికి అది నవ్వులకే అని చెప్తున్నారు. ఆ, అయితే కానీ ఎవరైతే ఆ వెంకటేశుడి యొక్క శరణాన్ని తీసుకున్నారో అటువంటి వాళ్ళ మీద ఈ మాయ పని చేయదు అని చెప్తున్నారు ఆయన. ఎంత అద్భుతమైన విషయం! ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఆ, దైవీ హియేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. చెప్పండి. ఒక రకంగా చెప్తే ఈ యొక్క కవిత ఆ శ్లోకం మీద ఆధారపడి ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో లెట్ us ట్రై టు సీ ఇక్కడ ఏం చెప్పారనేది. నాటకమింత నవ్వులకే పూటకు బూటకు బొల్లైపోవు. నాటకమింత నవ్వులకే పూటకు బూటకు బొల్లైపోవు. కోటి విద్యలును గూటి కొరకే పో చాటున మెలగేటి శరీరికి. కోటి విద్యలును గూటి కొరకే పో చాటున మెలగేటి శరీరికి. తేటల నాకలి దీరిన పిమ్మట పాటుకు బాటే బయలైపోవు. తేటల నాకలి దీరిన పిమ్మట పాటుకు బాటే బయలైపోవు. నాటకమింత నవ్వులకే పూటకు బూటకు బొల్లైపోవు. మెరసెటిదెల్లా మెలుతల కొరకే చెరల దేహములు జీవునికి. మెరసెటిదెల్లా మెలుతల కొరకే చెరల దేహముల జీవునికి. అరమరవుల సుఖమందిన పిమ్మట మెరుగుకు మెరుగే మిగిలిపోవు. నాటకమింత నవ్వులకే పూటకు బూటకు బొల్లైపోవు. అన్ని చదువులును నాతని కొరకే సన్నెరిగిన సుజ్ఞానినికి. అన్ని చదువులును నాతని కొరకే సన్నెరిగిన సుజ్ఞానినికి. ఇన్నిట శ్రీ వెంకటేశు దాసునికి వెన్నెల మాయలు విడివిడిపోవు. ఇన్నిట శ్రీ వెంకటేశు దాసునికి వెన్నెల మాయలు విడివిడిపోవు. నాటకమింత నవ్వులకే పూటకు బూటకు బొల్లైపోవు.